వెల్కమ్ టు మనా న్యూస్, ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. గద్వాల జిల్లా హరిత హోటల్లో సంఘటన్ సృజన అభియాన్ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్ష పదవి నియామకంపై సమావేశం. జోగులాంబ గద్వాల జిల్లా హరిత హోటల్లో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం. జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి నియామకంపై సమావేశం. జిల్లా అబ్జర్వర్ గా ఈ కార్యక్రమానికి హాజరైన పాండిచేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి శాలువాతో సత్కరించి స్వాగతం పలికిన ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ ఆసక్తి ఉన్నవారి నుండి అప్లికేషన్లు సేకరించిన కార్యక్రమ ఇన్ఛార్జీలు మరియు అబ్జర్వర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా కేవలం కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ప్రజాస్వామ్యబద్ధంగా జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుందని, జిల్లా అధ్యక్ష పదవికి కింది స్థాయి కార్యకర్త నుండి పై స్థాయి నాయకుడి వరకు ఎవరైనా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది అని అన్నారు. జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పడేవారు ముఖ్యంగా కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతగా కట్టుబడి ఉండడం, 5 సంవత్సరాలకు పైబడి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం మరియు ఎలాంటి వివాదాస్పదమైన వివాదాల్లో తలదూర్చకుండా ఉండడం, క్రిమినల్ కేసులు లాంటివి లేకుండా ఉండడం లాంటి తదితర అంశాలు పరిగణలోకి తీసుకొని జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడం జరుగుతుందని సంపత్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా అబ్జర్వర్ పాండిచేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్, జిల్లా ఇన్ఛార్జ్ సంధ్యారెడ్డి, గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ రాజీవ్ రెడ్డి, ఎస్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు తిరుమలేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి పేక్షావలి ఆచారి తదితర ముఖ్య నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండల పరిషత్ ఒక్కొక్క మండలం డెలిగేషన్ అయినా సరే తిరుపతి గారు సరిత వారు మీరు ఎట్లా కోఆర్డినేట్ చేస్తారో మండలానికి ఒక డెలిగేషన్ లాగా 12 మంది వస్తారా, లేకపోతే ఆఫీస్ పేరెంట్ వస్తారా, ఎవరైతే ముందు సార్ పైన ఏదైనా రూమ్లో కూర్చుంటాడో ఆ రూమ్లో ఒక్కొక్క డెలిగేషన్ 10 మంది 20 మంది పోయి చెప్పవచ్చు. ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఈయనైతే పార్టీని సవ్యంగా నడిపించగలుగుతాడు. సరితమ్మ చెప్పినట్టు 2 నియోజకవర్గ నాయకులను, ప్రజలను, సమస్యలను, పరిస్థితులను సమన్వయం చేసుకొని ముందుకు పోగలుగుతాడు. వాళ్ళను పేరు చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది ప్రాసెస్. మీరందరూ చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ నాయకులు, ఎంపీ గారు లేరు అయినా కానీ ఎంపీ గారిని, పిసిసి అధ్యక్షుడిని, సీఎం గారిని, మీనాక్షి నటరాజన్ గారిని అందరు అభిప్రాయాలు తీసుకొని ఈ ప్రాంతం రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరుంటే మంచిదో వాళ్ళను ఢిల్లీలో ఇది అయిపోయిన తర్వాత నారాయణ స్వామి గారు ఢిల్లీ పిలుస్తారు. రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ అని పెద్ద మనుషులు అందరూ కూర్చొని అడుగుతారు, ఏమేమి పేర్లు తెచ్చినా, ఈ పేర్లు తెచ్చినా, ఈయన ఎందుకు మంచి, ఈయన ఎందుకు చెడు, ఈయన మంచిగా ఉన్నారైతే చెడు, అట్లా మొత్తం విచారించి దాంట్లో ఒకరిని నిర్ణయిస్తారు. దాంట్లో 5-6 పేర్లు ఇస్తారు సార్. ఆ 5-6 పేర్లు ఇవ్వడంలో ఇంతకుముందు చట్టం చెప్పినట్టే మనం అప్లై చేసుకునేటప్పుడే ఈ నియమ నిబంధనలు తెలిస్తే దానికి అనుగుణంగా అప్లై చేసుకుంటారంటే చెప్తా ఉన్నా. 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా కాంగ్రెస్ పార్టీకి అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీతోనే ఉండి ఉండాలి. తర్వాత ఆ వ్యక్తి ఎవరైనప్పటికీ కాంగ్రెస్ భావజాలంతో ఇమిడి ఉండాలి. అంటే కాంగ్రెస్ ఆలోచన విధానం ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, స్వాతంత్రము, స్వేచ్ఛ, సమానత్వము, సామాజిక న్యాయము ఇవన్నీ ఏతుంటుందో వీటన్నిటికీ లోబడి ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. 3వది, ఎటువంటి నేరారోపణలు కానీ క్రిమినల్ కేసులు కానీ, బరాబర్ ఎవరికైనా నాకు ఉండే కేసులు, నాకు తెలిసిన నారాయణ స్వామి గారు కూడా కేసులు ఉంటాయి. కేసులు ఉండొచ్చు, రాజకీయపరమైన కేసులు ఉంటే, కాంగ్రెస్ పార్టీ కూడా కొట్లాడిన సందర్భంలో కేసులు ఉంటే ఓకే. కానీ వేరే ఆర్థిక లావాదేవీలు కానీ లేకపోతే ఇంకేమైనటువంటి ఇల్లీగల్ అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పంచుకున్న వాళ్ళు అయితే అనర్హులుగా గుర్తించబడతారు. ఈ 3టితో పాటు 4వది, కాంగ్రెస్ పార్టీని ఈ గద్వాలలో 2 నియోజకవర్గాలలో జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ రోజు ఎట్లయితే ఉందో అంతకంటే పటిష్టవంతంగా ముందు తీసుకుపోవడానికి, తర్వాత నిరాకరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల్లోకి తీసుకోవడానికి ఏ రకమైన పగడ్బందీ కార్యాచరణ
నిర్మించి పార్టీని ఇంకా బలోపేతం చేసి ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 12 గెలిచాయి. కానీ దురదృష్టానికి నేను సరిగ్గా ఇంట్లో ఓడిపోయినా. కానీ రేపు రాబోయే ఎన్నికల్లో అట్లా కాకుండా గద్వాలలో కాంగ్రెస్ పార్టీ 3 నెలల జెండా రెపరెపడడానికి ఎవరు పకడ్బందీగా పనిచేస్తారో వాళ్ళు మాత్రం ఈ 4-5 గుణాలు ఉన్న వాళ్ళు, ఈ 4-5 లక్షణాలు ఉన్న వాళ్ళు, ఈ 4-5 అర్హత ఉన్న వాళ్ళే అప్లై చేయండి అని కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు వారు 4, 5, 6 పేర్లు ఢిల్లీకి ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో కూడా సామాజిక ఈరోజు భారతదేశంలో సామాజిక న్యాయంతో కూడినటువంటి నియామకాలు చేస్తున్న ఏకైక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ కనుక ఇగో విశాఖ మైనార్టీ ఉండొచ్చు, ఇంతకుముందు చెప్పినట్టు మహిళా ఉండొచ్చు, లేదంటే బీసీ ఉండొచ్చు, రెడ్డి ఉండొచ్చు, ఎస్సీ ఉండొచ్చు, ఎవరైనా అప్లై చేయొచ్చు. అందరు సామాజిక సమకూర్పు ఏదైతే ఉంటుందో అన్ని సామాజిక వర్గాలను సమకూర్చి ఒక నివేదిక సమర్పిస్తే దాంట్లో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయడము నియమించడం జరుగుతుంది. ఇది ప్రాసెస్ కనుక వాటికి లోబడి మీకు అర్హత ఉంటే ఇది సంజయ్ రెడ్డి గారు మాట్లాడతారు. సంజయ్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆ ఫామ్ ఏంటి, ఎట్లా ఇస్తారు, ఏంటని చెప్తుంది. ఆ ఫామ్ తీసుకొని అందరూ అప్లై చేసుకోవచ్చు.